హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి భారీ శుభవార్త అండి. రాష్ట్రపతి 2 రద్దు చేస్తూ ప్రకటన అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లు ముఖ్యంగా పెన్షనర్లకు శుభవార్త అందిస్తూ రాష్ట్రపతి ఒక కీలక ప్రకటన చేశారు. సీనియర్ సిటిజన్లు గతానికి లింకులు మరియు భవిష్యత్తుకు మార్గదర్శకులుగా అభివర్ణిస్తూ వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ ప్రకటన పెన్షనర్ల జీతాలలో సానుకూల మార్పులను తీసుకురాబోతుందనైతే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దృష్టి సారించిన అంశాలు ఇవే. రాష్ట్రపతి ప్రకటనలో వృద్ధుల సాధికారత, సమాజంలో వారి చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అనే అంశాల అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలిపారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపులు పెన్షనర్లకు అత్యంత ఉపయుక్తంగా నిలిచే నిర్ణయం ఆరోగ్య బీమాకు సంబంధించిన దీని ప్రకారంగా 5,00,000 వరకు జీవిత ఆరోగ్య బీమా అనమాట. సీనియర్ సిటిజన్లకు 5,00,000 వరకు ఉన్న ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుందనమాట. 5,00,000 కంటే ఎక్కువ కవరేజ్ ఉన్న బీమాపై జీఎస్టీ రద్దు చేయడం జరిగింది. సో, మరి మొత్తానికి ఈ 5,00,000 కంటే ఎక్కువ కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా ప్రీమియంపై ప్రస్తుతం వసూలు చేస్తున్నటువంటి 18% జీఎస్టీని కూడా రద్దు చేయాలని ఆదేశించడమే కాకుండా రాష్ట్ర మంత్రుల మంత్రుల బృందం ఆదేశాలు కూడా అందజేయడం జరిగిందనమాట రాష్ట్రాలకి. సో, ఈ నిర్ణయం సీనియర్ సిటిజన్లకు మెరుగైన ఆరోగ్య బీమా పొందడానికి ప్రోత్సాహాన్ని అయితే ఇస్తుంది. ఈ జీఎస్టీ మినహాయింపుల ద్వారా సీనియర్ సిటిజన్లు జీవిత బీమా ప్రీమియం, ఆరోగ్య బీమా ప్రీమియంపై పడుతున్న భారం గణనీయంగా తగ్గుతుంది. నగదు రహిత సేవలు, కుటుంబ సభ్యుల ప్రయోజనాలు. ఆరోగ్య బీమాకు సంబంధించిన మినహాయింపులతో పాటుగా సీనియర్ సిటిజన్స్ అయిన పెన్షనర్లకు నగదు రహిత సేవలను అందించాలని కూడా రాష్ట్రపతి ఆదేశించారు. ఈ సేవలు వారి రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయని భావిస్తున్నారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనం చేకూరేలాగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ వివరాలు ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉన్నప్పటికీ ఇది ఒక మంచి పరిణామంగా పెన్షనర్లు భావిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యత మరియు భవిష్యత్తు ప్రభావం. ఈ ప్రకటన సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యతకు స్పష్టం చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపులు వారికి అతిపెద్ద ఆర్థిక భద్రతను అందిస్తాయి. నగదు రహిత సేవలు, కుటుంబ సభ్యులకు ప్రయోజనాలు వంటి అంశాలు వారి జీవిత నాణ్యతను అయితే మెరుగుపరుస్తాయి. ఈ నిర్ణయాలు సత్వరమే అమలు చేయడం ద్వారా సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు తమ వృద్ధాప్యాన్ని మరింత గౌరవప్రదంగా, ఆర్థిక భద్రతతో గడపగలుగుతారు. ప్రభుత్వ విధాన రూపకల్పనలో సీనియర్ సిటిజన్లు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది సమాజంలో అందరినీ కలుపుకుపోయే అభివృద్ధికి నిదర్శనము. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఎలా అమలవుతాయనేది, ఇంకేం ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయనైతే వేచి చూడాల్సిన అంశము.